guys, what's up? Good morning. Welcome back to Juhit Vlogs. Welcome back to one more day in my life vlog. So నేను పెట్టిన vlog మీ అందరికి బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు టైం 1:20 అయింది. జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయింది. ఇంకొక వీడియో ఎడిట్ చేయడం. ఈరోజు మార్నింగ్ నేను జిమ్కి కూడా వెళ్ళలేదు. సో దట్ ఈరోజు 2 హాల్ వీడియోస్ తీద్దాం అనుకుంటున్నాను. ఈ మంత్కి అంతా కలిపి ఈ వీక్లోనే కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను హాల్ వీడియోస్ ఏమైనా ఉన్నా. సో దట్ నెక్స్ట్ వీక్ నాకు ఇంకా కొన్ని పనులు ఉన్నాయన్నమాట. అవన్నీ కంప్లీట్ చేసేసుకోవచ్చు అని చెప్పేసి. సో దట్ డిడ్ంట్ హ్యాపెన్. ఎందుకంటే ఎడిటింగ్కే చాలా టైం పట్టింది. మీరు ఇందాక ఒక ఇంట్రో క్లిప్పింగ్ చూసుంటారు కదా. సో ఆ ఇంట్రోకే ఆల్మోస్ట్ ఒక 1.5 hour టైం పట్టింది. అది చాలా చూడ్డానికి సింపుల్గా ఉంది. నేను అట్లా అనుకుని ఓపెన్ చేశాను టెంప్లెట్ అంతా. కానీ ఒకదాని తర్వాత ఒకటి వీడియో సర్చ్ చేసి మళ్ళీ దాన్ని హార్డ్ డ్రైవ్లో నుండి కాపీ చేసి అప్లోడ్ చేసి రెండర్ చేసే టైంకి 1.5 hour పట్టింది. ఇంట్రోస్ ఇంత కష్టం అని నాకు ఇప్పుడే అర్థమైంది. బట్ ఆ ఇంట్రో ఎలా ఉందో ఏంటో నాకు కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. ఐ హ్యావ్ ట్రైడ్ సంథింగ్ డిఫరెంట్ ఫర్ ద ఫస్ట్ టైం, దట్ టు ఇంట్రోస్కి. ఇది చాలా కూల్ అనిపించింది. అంటే అన్ని కేటగిరీస్ కలిపి ఒక ఇంట్రో లాగా చేస్తే ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ వ్యూ చేసిన వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. ఓకే, జూహిత్ వ్లాగ్స్లో ఏమేమి ఉంటాయి ఏంటి అని చెప్పేసి. ఆల్రెడీ చూస్తున్న వాళ్ళకైతే వాటికి తెలిసిపోయే ఉంటుంది. యా, అలా నా మొత్తం మార్నింగ్ సెషన్ అంతా కొంచెం డల్గానే సాగింది. వేస్ట్ అని చెప్పలేను కానీ కొంచెం డల్గానే ఉంది. బికాజ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత సేపు పడుతుంది ఎడిట్కి అని చెప్పేసి. బట్ ఫైనలీ వీడియో వెంట్ లైవ్. ఇది నా ఓఓటీడీ. ఒక నిమిషం ఫ్లిప్ చేసి చూపిస్తా. సో దిస్ ఈజ్ మై ఓఓటీడీ. ఇది చాలా సింపుల్ది. చాలా రోజులు అయింది సింపుల్ కుర్తీ వేసుకున్నాను అని చెప్పేసి ఇది వేసేసుకున్నాను. ఆల్రెడీ మీషో హాల్ వీడియో చూసిన వాళ్ళు అయితే ఇది గుర్తుపట్టేసి ఉంటారు. మీషో హాల్ వీడియో చూడకపోతే డెఫినెట్లీ చూడండి. నాకైతే కోడ్ ప్రాపర్గా గుర్తులేదు, చాలా రోజులు అయింది కదా తీసుకొని. అది చూసేయండి. క్వాలిటీ ఫీల్స్ నైస్. అంటే ప్రైస్ చాలా తక్కువ కదా, ఇంట్లో వేసుకోవడానికి డే టు డే బేసిస్ మీద చాలా మంచి వర్క్ అవుతుంది. చాలా ఆకలేస్తుంది. ఫస్ట్ లంచ్ చేసిన వెంటనే మనమైతే ఇంకా షూట్ చేయడం స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు అయితే కొంచెం ప్రొడక్టివ్ డే అండ్ ఈవినింగ్ కూడా చాలా పనులు ఉన్నాయి మనకు. ఫస్ట్ అయితే లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్ అండ్ ఎంజాయ్ ద వ్లాగ్. డాలీ వాళ్ళు వస్తున్నారని చెప్పేసి ఇంకా మమ్మీ ఒక చికెన్ కర్రీ ప్రిపేర్ చేద్దాం, వాళ్ళకి నచ్చుతుంది అని చెప్పింది. ఇది మొన్నటి నుండే స్టార్ట్ చేసింది. లాస్ట్ వీక్ చేసింటే చాలా బాగా వచ్చింది. సో ఐ థాట్ ఓకే రెసిపీ చూపిద్దామని. కొంచెం మసాలా పౌడర్ వేసుకోవాలి అండ్ అది అయిపోయిన తర్వాత గార్లిక్ అండ్ చెక్క, లవంగం, ఇలాచి కొంచెం వేస్తే సరిపోతుంది, ఎక్కువేం అవసరం లేదు. అండ్ అదైన తర్వాత ఇవి మిరియాలు కొంచెం వేసుకోవాలి, కొంచెం ఘాటుగానే ఉంటుంది. అండ్ తర్వాత జీరా వేసుకొని ఇది చెక్క. నేమ్స్ ఏమన్నా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి చెప్పుంటే అటు ఇటు మీకు చూస్తే అర్థమైపోతుంది కదా. కారం చూసుకొని వేసుకోండి, ఎందుకంటే మనం కర్రీలో కూడా కారం వేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దీంట్లో కొంచెం అండ్ తర్వాత కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు కొంచెం వేస్తే సరిపోద్ది. అండ్ దీన్ని చాలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ మనం గ్రైండ్ చేస్తే చాలా సాఫ్ట్గా వచ్చేస్తుంది, ఒక మంచి పేస్ట్ లాగా వచ్చేయాలి. సో ఆ పేస్ట్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం దీన్ని సైడ్కి పెట్టుకుంటే సరిపోద్ది. మసాలా అయితే కాసేపు సైడ్కి పెట్టేస్తాం కదా. ఈలోపు మనము ఆయిల్ కొంచెం వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఆనియన్స్ చిన్న కట్ చేసేస్తే సరిపోతుంది. కట్ చేసి దీంట్లోకి వేయాలి. ఆనియన్స్ కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. అండ్ మంచిగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్. సో జనరల్గా బ్రెస్ట్ పీసెస్ అయితే ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది. కావాలంటే మీరు ఎక్స్ట్రా మ్యారినేషన్ ప్రాసెస్ కూడా చేసుకోవచ్చు, కాకపోతే మనం ఇలాగే చేస్తున్నాం. కొంచెం సాల్ట్ వేసుకోవాలి అండ్ అలాగే కారం, పసుపు ఇవన్నీ వేసి కొద్దిసేపు బాగా మగ్గనివ్వాలన్నమాట. అమ్మ ఇప్పుడు ఇదే టైంలో మనము గార్లిక్ పేస్ట్ వేయాలంట. సో జింజర్ గార్లిక్ పేస్ట్ వేయడం మర్చిపోయారు, అది తర్వాత యాడ్ చేశారు. మీరైతే ఇప్పుడే యాడ్ చేసుకొని కొంచెం అంతా మిక్స్ అయ్యే వరకు కలిపేసి మనం మూత పెట్టేసేయాలన్నమాట. అట్లీస్ట్ ఒక 5 minutes పాటు మూత పెట్టి దాన్ని బాగా బాయిల్ చేసేయాలి. అండ్ ఈ 5 minutes లోపల కూడా అప్పుడప్పుడు తిప్పుతూ ఉండాలన్నమాట, లేదంటే అతుక్కుపోతుందేమో అని చెప్పేసి మమ్మీ కలపాలి అని చెప్తూ ఉంటారు. సో అది అయిపోయిన తర్వాత ఇట్లా ఆయిల్ అంతా బయటకు వస్తూ ఉంటుంది కదా. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనము గార్లిక్ పేస్ట్ అప్పుడు మర్చిపోయారు కాబట్టి ఇప్పుడు వేసారు, లేదంటే అవసరం లేదు. చికెన్ అయితే మంచిగా బాయిల్ అవ్వాలి ఫస్ట్.
ఒక 7 to 10 minutes చికెన్ కొంచెం బాయిల్ అయింది, హాఫ్ బాయిల్ అయింది అనుకున్నప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా ఉంటుంది కదా, సో దీంట్లో కూడా కొంచెం కారం ఉంటుందని చెప్పాను, అందుకే ఇందాక కారం తగ్గించుకుంటే బెటర్ అని చెప్పాను. సో ఇదంతా మంచిగా మిక్స్ చేసి మరి సేమ్ ప్రాసెస్ అనమాట, కాసేపు మనం లిడ్ క్లోజ్ చేసి ఒక 5 minutes పాటు అలాగే వదిలేయాలి. సో చికెన్ మంచిగా బాయిల్ అవుతూ ఉంటుంది లోపు. అండ్ అది అయిపోయిన తర్వాత మిగతా ఫ్లేవర్స్ కావాల్సి వస్తాయి కదా మనకు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్యాప్లో మనం కొరియాండర్ కట్ చేసుకోవడము, లేదంటే చిన్న మిర్చి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. సో ఆ ప్రాసెస్ అంతా చూసుకోవచ్చు. ప్రస్తుతానికైతే మనం ఇక్కడ కొన్ని కాజు కూడా వేస్తే బాగుంటుంది అనిపించింది. గీలో వేస్తున్నాము ఎందుకంటే కొంచెం కారం ఎక్కువైంది, మనం గీ యాడ్ చేసాం అనుకోండి, సో ఆ ఫ్లేవర్, కారం ఫ్లేవర్ కొంచెం తగ్గి ఇంకా ఫ్లేవర్, వేరే ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది అని చెప్పేసి గీతో మనము జస్ట్ కాజు అట్లా ఫ్రై చేసేసి మనం ఇందులోకి కర్రీ లీవ్స్, కొరియాండర్ అండ్ చిన్న గ్రీన్ మిర్చి వస్తాయి కదా, అవి యాడ్ చేశారు జస్ట్ టేస్ట్ అండ్ ఫ్లేవర్ కోసం. అండ్ లాస్ట్లో చికెన్ అంతా బాయిల్ అయిపోయింది అనుకున్నప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాజు వేస్తే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఎండ్ ఆఫ్ ది డే మంచి ఫ్లేవర్ఫుల్ ఒక 10-15 minutesలో అయిపోతుంది అనమాట ఈ చికెన్ కర్రీ. ఎవరైనా ప్రిపేర్ చేయొచ్చు. లాస్ట్లో లెమన్ వేసేసుకుంటే వీఆర్ డన్. హలో, బాగున్నారా అందరూ? చాలా రోజులు అయిపోతుంది కదా. చాలా రోజులు. పిన్ని బిజీనే, జూలీ డాలీ బిజీ. పాపం జూలీ స్కూల్ నుండి ఇప్పుడే వచ్చింది. ఇప్పుడే వచ్చింది. స్కూలే వస్తుంది 2 years అయినా కానీ కదా. నాకు కూడా అంటే 10 years జూలీని స్కూల్లో చూసి 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 ఇంకా అట్లనే వస్తుంది. కాలేజ్ ఇప్పుడే వచ్చింది. ఫ్రెష్ అప్ అయ్యి వచ్చినాం. ఇంకా కొన్ని మంత్స్ లో సెకండ్ ఇయర్ కూడా కంప్లీట్ అయిపోతుంది కదా. ఇంజనీరింగ్ అప్పుడే జూలీ దగ్గర ఉండదు ఇంకా కదా. నాకైతే మొన్ననే జూలీని ఇంకా 5th 6th లో చూసినట్టు అనిపిస్తుంది. అవునా? డేస్ చాలా ఫాస్ట్ గా అయిపోతాయి. అవును. ఇంకా కాసేపట్లో మగ్గం వర్క్ బ్లౌజెస్ అవన్నీ చెప్పేసి ఇప్పుడు బయలుదేరినానింది. అవునా? ఏంది? ఎవరు? నేను పెట్టినానా? వీళ్ళేదో ఫొటోస్ చూస్తున్నారు నా ఫోన్ లో. ఇట్లా కాదంటే ఏదో అదే లిటిల్ హార్ట్ ఏదో అంటారు. ఓకేలే, ఎట్లా ఎట్లా చూపించినా ఇదే కదా వచ్చేది. వీళ్ళు BTS ఫాలో అవుతున్నారు. ఒక్కొక్కరు అందరూ ఉన్నారు. K-pop, నేను K-డ్రామా ఈ మధ్య చూస్తాను. వీళ్ళే చెప్పిండే నాకు K-డ్రామా ఏవో బాగుంటాయని చెప్పేసి. మీరేం చూస్తున్నారు? నువ్వెవరు ఫ్యాన్? అందరివి చూస్తారా? వీళ్ళు యాక్చువల్లీ చాలా అప్డేటెడ్లో ఉంటారు రీల్స్లో నాకంటే. వియా పేరే వీనా? చూసుకోపా. వీళ్ళు ఫైట్ స్టార్ట్ ఇంకంతే. ఇంకా పేర్ల గురించి కొట్లాడుతూనే ఉంటారు. ఈ పిల్ల ఒక పేరు చెప్తుంది, ఆ పిల్ల ఇంకొక పేరు చెప్తారా. చాలా రోజులు అయిపోయింది కదా. అవును, చాలా డేస్. వినాయక చవితి అప్పుడు మాట్లాడినా కానీ అంటే అప్పుడు అంత లేదు. మెయిన్ ఏంటంటే స్కూల్ కాలేజ్ స్టార్ట్ అయిపోయినాక అంత టైం ఉండదు కదా. ఉండదు, సరిపోతుంది టైం. కోవిడ్ అయినా కానీ టైం అయిపోతుంది పిల్లల కోసం అని అట్లే వెళ్ళిపోతాను. కోవిడ్ టైంలో మనం ఎంజాయ్ చేసినట్టు ఇంకెప్పుడు ఎంజాయ్ చేసి లైఫ్ లో రాను రాదు. అంటే ఇంకోసారి కోవిడ్ కాదు, అందరూ బాగుంటే చాలు. అదే హెల్దీగా ఉంటే చాలు. మొన్న కూడా అమ్మ, పిన్ని, జూలీ, డాలీ బర్త్డే షాపింగ్ కోసం అని వెళ్ళారు. నాకు ఇంకా వర్క్ ఉంటే వెళ్ళాలి. 14th బర్త్డే. ఎస్, డాలీది 19th. అది 14th, ఈ మధ్య 19th బర్త్డే. ఇప్పుడే మండే ఒకటిది, వెన్స్డే ఒకటిదా? ఎందుకు? నువ్వు తింటావు కదా మండే. ఓకే, తినేవాళ్ళు తింటారు. నేను జగన్ తినం అంతే. జూలీ కూడా తిందు, అమ్మ తిందు. మెజారిటీ తినరు. హాఫ్ మెంబర్స్ తింటాం, హాఫ్ మెంబర్స్ తినం. నేను తింటా, నేను డాలీ తింటాను. అన్ని చాలా బాగున్నాయి. బ్లాక్ వస్తుంది కాబట్టి చూడండి. నేను ఆ రోజు వెళ్ళలేదు కదా, అందుకు ఇంకా డైరెక్ట్ బ్లాగ్ లోనే చూపించేస్తాం. స్టిచ్చింగ్ చేపిస్తున్నాను, కొన్ని డైరెక్ట్ రెడీమేడ్ తీసుకొని వచ్చినారా? ఓకే. స్పెషల్ డ్రెస్ వేసుకుంటాను. ఏం డ్రెస్ వేసుకుంటానో జూలీ? హాఫ్ సారీ వేసుకుంటా. లీక్ చేసేసింది జూలీ హాఫ్ సారీ. అట్లయితే బర్త్డేకి గైస్ వెయిట్ చేద్దాం. నేను కూడా చూడలేదులేండి హాఫ్ సారీ.
సో డైరెక్ట్ చూస్తే బాగుంటుంది. మళ్ళీ కామెంట్ చేయండి. ఓ అయితే ఫుల్ ఎథ్నిక్, నేను ఎథ్నిక్ డ్రెస్, నేను ఒకటి అదే ఫుల్ ఎథ్నిక్ డ్రెస్ లోనే వేసుకుంటా. ఓకే ఓకే కదా వస్తుందిలే, అంత లోపల ఒకటి ఆర్డర్ చేసినాను, అది వస్తుంది అంత లోపల. ఈ రోజు నేను కూడా కుర్తీ సెట్ వేసుకున్నా చూడు, బాగుంది. అయినా సన్నగా అయిపోయింది జోహి. ఏం కాలేదు, కరెక్ట్ 3 kgs తగ్గిన అంతే, ఎక్కువ ఏం తగ్గలేదు. ఇది చూడు జస్ట్ 250 అంతే, మీషోలో తీసుకున్నా. సింపుల్ గా ఉంది కదా, డిజైన్స్ అన్ని ఫోన్ లో రెడీగా ఉన్నాయి. నేను అన్ని పిన్నికి పెట్టేసిన మమ్మీ. నావి సింపుల్ సారీసే, నావి మా షాపింగ్ కాలేదు, వీళ్ళది కాలేదు ఇంకా, నాదొకటే కంప్లీట్ అయిపోయింది. పాపకు ఇంకా 3 ఇంకా చాలా తేవాలి, తీసుకోవాల్సినవి ఉన్నాయి కాబట్టి ఇంకా అవి కూడా తీసుకుందాం. ఫస్ట్ ఇవి అయిపోతే క్లారిటీ వస్తుంది ఏమేమి చెప్తున్నాము ఏంది అని చెప్పేసి. నీ ఫోన్ లోనే ఉన్నాయి అన్ని నా ఫోన్ లోనే ఉన్నాయి. ఇప్పుడు సెలెక్ట్ నువ్వు కొనిచ్చినావు చూడు నాకు ఒకసారి వరలక్ష్మి వ్రతానికి, దానికి ఏదైనా సింపుల్ గా వేయించుకుంటా, గోల్డ్ దాంతో అయితే బాగుంటుంది కదా. ఆ సారీస్ అన్ని నేను తర్వాత చూపి. ఏమైంది చూలి, ఎందుకు నవ్వినారు వీళ్ళు ఇప్పుడు? అంటే ఏ చీరకి ఏ డిజైన్ చేస్తే బాగుంటుందని ఆలోచిస్తాను. అంత డీప్ గా ఆలోచిస్తాను. నా కడుపులో తిప్పుతాను. ఎందుకు మమ్మీ కడుపులో తిప్పుతా? కడుపు ఎట్లుంది? డాలీ ఇమిటేట్ చేయమంటే ఫస్ట్ ఉంటుంది. నేను టాబ్లెట్ ఒకటి వేసుకోవాలంట, అవి 2 వేసుకోవాలి. నీకు టాబ్లెట్ పల్లెలు ఊరికే మానేసేయి. టాబ్లెట్ ఓవర్ డోసేజ్ అయింది మమ్మీకి, టాబ్లెట్ ఓవర్ డోసేజ్ వల్ల కడుపులో తిప్పుతా ఉంది. ఎక్కువ మాట్లాడుతున్నారు అనుకోద్దు, చాలా రోజులు అయిపోయాయి ఎగ్జాక్ట్ గా ఫీల్ అయ్యి మాట్లాడుతున్నారు. అందరూ మాట్లాడేస్తున్నారు ఒకేసారి, నాకు అటు సైడ్ తిప్పాలో ఇటు సైడ్ తిప్పాలో అర్థం కావడం లేదు. అన్ని సెలెక్షన్ చేసి పెట్టా, న్యూ మోడల్స్. పిన్ని అట్లా వర్క్ లేదని చూడమంటే ఇంకా పింట్రెస్ట్ లో వెతుకుతానే ఉంటది అనమాట, కొన్ని ఎక్స్ట్రా చూసి పెట్టింటుంది కాబట్టి. బాబా 11 కి వస్తాడు కదా ఫోన్ వరకు, ఇంకా అవే చూసుకుంటా. అవును, బిగ్ బాస్. నేనా ఇంకా ఎవరికి సపోర్ట్ చేయడం లేదు, ఇంకా 4 days ఏమో అయింది అంతే కదా. 2 weeks అట్లా వెళ్తే ఎవరు ఎట్లా ఆడుతున్నారు అని అర్థమైంది. బిగ్ బాస్ అవును చూస్తుందా రోజు? 15 నిమిషాలు చూసి పోతుంది పైకి. 10 అయినా 40 minutes కిందే ఉంది, రానే ఏంది బాబు రాదాయింగా. బెడ్రూమ్ లో నిద్ర పోయింట పొరపాటు పోయి లేపుతుంది. బిగ్ బాస్ చూడలేదండి. బిగ్ బాస్ టైమింగ్ 9కి మార్చండి. ఈ చిన్న ఫ్రేమ్లో మాత్రం కెమెరా అవుట్ ఆఫ్ ఫోకస్ ఉండింది, ఎవరు చూసుకోలేదు. అక్కడ పెట్టేసాను ట్రైపాడ్, సో రికార్డ్ అవుతుంది అనుకున్నా కానీ ఇట్లా అవుట్ ఆఫ్ ఫోకస్ వచ్చింది కొంచెం. బట్ ఇక్కడ మొత్తం డిస్కస్ చేస్తున్నాం ఎలాంటి వర్క్ అయితే బాగుంటుంది, కొంచెం గ్రాండ్గా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి. సో ఆ క్రీమ్ అండ్ పింక్ కలర్ శారీ వచ్చేసి అది 1 gram గోల్డ్ది. సో దానికి గోల్డ్ కాంబినేషన్, గోల్డ్ జర్దోసి వస్తుంది కదా, ఆ వర్క్తో చేయించాలి అని చెప్పేసి పింట్రెస్ట్లో చాలా రెఫరెన్సెస్ చూసి పెట్టుకున్నామండి. ఆల్మోస్ట్ 3 శారీకే ఒక 20-30 డిజైన్స్ అయినా చూసి పెట్టుకుంటాము. అంటే నాకు కావాల్సినవి పిన్నినే చూస్తూ ఉంటారు, నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను, అండ్ మమ్మీ చూసి పెడుతూ ఉంటారు. అండ్ పిన్ని వాళ్ళ శారీస్కి ఇలా అన్ని నీట్గా కలర్ కోఆర్డినేషన్ చేసి ఎలా ఏంటి అని చెప్పే లోపల కొంచెం టైం పడుతుంది కదా, ఈజీగా ఒక 1.5 hours to 2 hours టైం పడుతుంది. సో భారతి ఆంటీ మాకు ఇక్కడ వస్తారు కాబట్టి మాకు కొంచెం ఈజీ అవుతుంది అనమాట. ఆంటీ కూడా కొన్ని ఐడియాస్ ఇస్తూ ఉంటారనమాట, ఇలా అయితే బాగుంటుంది, ఇలా వేస్తే బాగుంటుంది అని చెప్పేసి. సో అలా ఇదేంటి కలర్స్ కోఆర్డినేషన్కే చాలా టైం పట్టింది. తర్వాత ఇవి టెసిల్స్ వస్తాయి కదా, సో ఆ కుచ్చులు ఎలా పెట్టించాలి ఏంటి. సో నాది ఫస్ట్ ఇక్కడ అయిపోతే మిగతా వాళ్ళందరిది ఈజీగా అయిపోతుందని చెప్పేసి ఫస్ట్ నా దాంతో స్టార్ట్ చేసాము. నాదొక్కటే కంప్లీట్ అయిపోయేసరికి ఒక 1.5 hours అట్లా పట్టేసింది.
ఇప్పుడు శారీకి టెసల్స్ వస్తాయి కదా, అక్కడ కూడా మగ్గం వేయించి తర్వాత టెసల్స్ పెట్టిస్తున్నారంట. సో అది కూడా చాలా ట్రెండ్ అయింది ఇప్పుడు. అండ్ బిట్ వర్క్, ఇంకా బిట్ వర్క్ కొంచెం కామనే అన్నట్టున్నారు. సో ఆ కామన్ అనేసరికి ఇంకా బిట్ వర్క్ వద్దు, ఫుల్ కొంచెం హెవీ డిజైన్సే పెట్టిద్దాము, 3 శారీస్కి అలాగే ఉంచాలని చెప్పాను. అండ్ ఇది పిన్ని ఇచ్చిన శారీ నాకు, దీనికి కొన్ని సింపుల్ డిజైన్స్ వెతికి పెట్టాము. రెఫరెన్స్ ఉంటే నేను పక్కన యాడ్ చేస్తాను, లేదంటే ఎప్పుడన్నా కట్టుకున్నప్పుడు కానీ, నేను ముందు పిన్ని వాళ్ళ గృహప్రవేశానికి లేదంటే యూజువల్గా ఎప్పుడైనా శారీస్ కడుతూ ఉంటాను కదా, సో అలాంటి అప్పుడు మొత్తం మగ్గం వర్క్ అంతా ఆంటీనే చేస్తూ ఉంటారనమాట మాకు. నేను ఆల్రెడీ ఇన్స్టాలో పిక్స్ అయితే చాలా వరకు పోస్ట్ చేశాను. నాకు ఇది చాలా బాగా నచ్చింది బిట్ వర్క్ది. కానీ ఈ శారీకి కూడా కొంచెం అట్లనే బిట్స్ ఉన్నాయి కదా, కలిసిపోతుంది అంటున్నారు. ఇక్కడ డిస్కషన్కి ఆల్మోస్ట్ ఒక 3 hours తర్వాత వీ కేమ్ టు కంక్లూజన్. అండ్ ఓల్డ్ బ్లౌజెస్ ఉంటాయి కదా, సో ఆ బ్లౌజ్ మెజర్మెంట్స్ ఒకసారి చెక్ చేస్తున్నాను. మెజర్మెంట్స్ చెక్ చేసి దానికంటే ఒక 1 inch అట్లా తగ్గించి పెట్టండి అని చెప్పాను. నైన్ ఓ క్లాక్ అయింది. జస్ట్ ఇప్పుడే వాకింగ్ చేద్దామని వచ్చాను. నిన్న ఎంత చల్లగా ఉండిందో ఈరోజు అంత వేడి ఉండి, వర్షం కూడా పడట్లేదు. అందుకే అనుకుంటా ఇంత వేడిగా అనిపిస్తోందంటే నైట్ ఖచ్చితంగా వర్షం పడుతుంది. నైట్కి ఈరోజు నేను ఒక షూట్ కూడా ప్లాన్ చేసుకొని పెట్టుకున్నా. మేబీ అదంతా కంప్లీట్ అయిపోయేసరికి ఒక 2:30 అవుతుంది. అండ్ ఫైనలీ బ్లౌజెస్కి అంతా చెప్పడం, ఆల్టరేషన్స్, మగ్గం వర్క్ సెలెక్షన్ అంతా అయిపోయింది. అదే పెద్ద టాస్క్. అవి సెలెక్ట్ చేసుకోవడం, ఏది సెట్ అవుతుంది, ఏ కలర్ కాంబినేషన్ సెట్ అవుతుందని చెప్పడమే పెద్ద పని. సో అది కంప్లీట్ అయిపోయింది. అంటే ఇంకా చాలా సారీస్ రావాల్సి ఉంది, కానీ ఫస్ట్ ఇవన్నీ అయిపోతే కొంచెం బెటర్ ఉంటుందని చెప్పేసి. దట్స్ ఫర్ టుడేస్ బ్లాగ్. అండ్ ఈరోజు పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్స్ గోస్ టు స్వీటీ, బీ స్వీటీ అండ్ ఉదయశ్రీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కామెంటింగ్. మీరు కూడా నెక్స్ట్ వీడియో పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్లో వన్ ఆఫ్ ది పార్ట్ కావాలనుకుంటే డెఫినెట్లీ కింద ఒక మంచి కామెంట్ పెట్టండి, ఏదైనా మంచి స్వీట్ పాజిటివ్ కామెంట్. అండ్ దాంట్లో నేను ఒక 2-3 పిక్ చేసి మీ నేమ్స్ అయితే నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ consider subscribing, and I will see you in my next vlog. Stay positive, stay healthy, and be kind to everyone. Bye.